గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ పాల్గొని పంచాయతీ సెక్రటరీ కుమార్ స్వామి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల స్వయం సహాయక సంఘాలు యువజన సభ్యులతో సమావేశమై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి, స్పెషల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు ఈ రోజు నుండి 9వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. సమాచారం తీసుకొస్తారు. మీకు అన్ని వేళలా మేము అందుబాటులో ఉండి మీకు సర్వీస్ అంత రిటైర్డ్ అయిపోతుంది. ఎంప్లాయ్మెంట్ చేయట్లేదు గవర్నమెంట్. మా డిపార్ట్మెంట్ 40% ఖాళీ ఉన్నాయి. మన అదృష్టమో ఏందో కానీ అది దురదృష్టమో కానీ మరి ఇప్పుడు నలుగురు ఉండవలసింది స్టాఫ్ నర్స్. నైట్ డ్యూటీ, డే డ్యూటీ, పిఎస్సీలో చేసే వాళ్ళంతా స్టాఫ్ నర్సులు అండి. ఈ సిస్టర్స్ అంతా ఏంటంటే వీళ్ళకి విలేజ్లు ఉంటాయి. ఎవరు విలేజ్ 19 విలేజ్లు ఉన్నాయి. ఇప్పుడు మన మండలంలో 19 విలేజ్లు, మన పిఎస్సీ 19 విలేజ్లు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఈపీఎస్లో మనకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉంది. అందులో ఏంటంటే కోటల పెంపకం. సో మనకు ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు కూరగాయలు కానీ ఏదైనా మామిడి తోట కానీ జామ తోట కానీ ఉన్న ఎకరా 2 ఎకరాల్లో ఏదైనా చేసుకోవాలనుకుంటే నాలుగు సమర్పించుకోవాలి. కానీ ఎస్టిమేషన్ మీకు ఆ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది. సబ్సిడీ వస్తుంది అంటే సుమారుగా ఒక 100 రూపాయలు మనం పెట్టుబడితే 50 రూపాయలు సబ్సిడీ వస్తే 50 రూపాయలు మన చేతి నుంచి ఉంటుంది. కాబట్టి సో అదర్ మనం చెప్తారు. చాలా విషయం వాళ్ళకి మనకి తెచ్చిస్తున్నారు కాబట్టి టెక్నికల్స్ ప్రైవేట్ వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళ లెవెల్ని కండక్ట్ చేసుకొని ఒకవేళ 1st, 2nd, 3rd, 4th డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే సారమ్మతో మన నాయకత్వంతో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ రోజు నాడు ప్రోగ్రామ్ నిర్వహించేది. నెక్స్ట్ అదేవిధంగా మనకు మిషన్ దగ్గర ద్వారా రావడం జరుగుతుంది. సో మిషన్ దగ్గర వచ్చినా కానీ చాలా మనకి ఏంటంటే పెద్ద ఊరు కాబట్టి చిన్న చిన్న గల్లెల్లో కూడా మనకు సింగిల్ ఫేజ్ మోటార్స్ ఉన్నాయి. సో దాని ద్వారా కూడా మనం వినియోగించుకుంటాము. అవి మనం రిపేర్ చేసుకుంటాము, ముందుకు వెళ్తున్నాము. సో ఇంకోటి గ్రామానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ 5th నుంచి 9th వరకు జరుగుతుంది. గ్రామంలో శానిటేషన్స్, ఆ తర్వాత మురికాలు క్లీనింగ్ ఒకటి, ఈ దోమలు లేకుండా నివారణ చర్యలు, ఫాగింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. 5 days ఏమైనా ట్రీస్ ప్లాంటేషన్ కూడా ఉంటే ప్రోగ్రామ్ చేస్తాం అది కూడా. సో ఈ ప్రోగ్రామ్ని అందరూ గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.